రాజ్మా దోశ. రకరకాల దోశలు మనం తయారు చేసుకుంటున్నాము. మరి అందులో భాగంగా రాజ్మా దోశ ఎలా తయారు చేయాలి ఈ రోజు నేర్చుకుందాం. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా రాజ్మాను ముందు రోజే నానబెట్టి మర్నాడు పొద్దున ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు రాజ్మా ఉడికించుకోవాలి. ఇక రాజ్మా ఉడికించుకునే విధానం మీ అందరికీ తెలిసిందే. అయితే రాజ్మాని ప్రాపర్గా నానబెట్టాలండి. సాధ్యమైతే ఈ రోజు సాయంత్రమే నానబెట్టేసేయండి, మర్నాడు పొద్దున ఉపయోగించాలి అంటే. చాలాసేపు నానాలి, అదొక్కటే పెద్ద ప్రాసెస్ అనమాట, అంతకన్నా ఇంకేం లేదు. రాజ్మాని చక్కగా ఉడికించేసుకున్నాం. ఆ తర్వాత బియ్యం కూడా ఒక గంట పాటు నానబెట్టుకుంటే, 1-2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అయితే రాజ్మా అనేది మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఒక చక్కటి పదార్థం అండి. రాజ్మాతో కూరలు, రాజ్మాను ఉడికించుకొని చక్కగా పోపేసుకొని పిల్లలకి ఇచ్చినా పెద్దవాళ్ళకి ఇచ్చినా చాలా మంచిది. ఇందులో ఎన్ని రకాల విటమిన్స్ ఉంటాయి తెలుసా? ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, ఇలా 1 కాదు 2 కాదండి, మనకు రాజ్మాలో ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అలాగే కడుపుకు సంబంధించిన ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా రాజ్మా తరచూ తింటూ ఉండడం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి తెలుసా? ఎందుకంటే రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకు మనకు డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు డైజెషన్ చాలా బాగా అవుతుందో మనకు స్టమక్ ఇబ్బందులు అనేవి అస్సలు ఉండవండి. గట్ ఇష్యూస్ అని, తర్వాత ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అని, ఇటువంటివి ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మనకు రాజ్మా రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకు ఎముకలకు సంబంధించిన పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా మనకు రాజ్మాను తరచూ తీసుకుంటుండడం వల్ల తగ్గిపోతాయి. కాల్షియం కూడా ఉంటుంది కదా ఇందులో, అందుకే ఏంటి అంటే మనకు బోన్స్ని దృఢంగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అంటే ఇటువంటి పౌష్టిక ఆహారాలు తీసుకుంటూ ఉండడం వల్ల మనం ఎప్పుడూ కూడా అంటే మన శరీరము యాంటీ ఇన్ఫెక్షియస్గా అది దానంతకదే రెడీ అవుతూ ఉంటుంది. అందుకు ఎప్పుడు ఆహారం ఎలా ఉండాలి అంటే అన్ని రకాలు కలిగి ఉండాలి. అలా మన రాజ్మా ఏంటంటే ఒక హోల్సమ్ ఫుడ్ అనమాట. మన బ్లడ్ తక్కువైన వాళ్లకు బ్లడ్ని పెరగడానికి, ఆర్బీసీ కౌంట్ పెంచడానికి, ఇలా ఎటువంటి అంటే ఎనర్జీ తక్కువ ఉన్న వాళ్లకు, సన్నగా ఉండే వాళ్లకు, ఎటువంటి వాళ్ళకైనా కూడా రాజ్మా చాలా మంచి ఒక ఔషధంలా పనిచేస్తుందని చెప్పచ్చు. ఇది మనకి ఈవినింగ్ టైమ్స్ రాజ్మా కర్రీస్ అంటూ చపాతీ కూరల్లాగా చాలా బాగా సూపర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రాజ్మాతో మనం రకరకాల రైస్ ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఎన్నో రకాలు రాజ్మాను ఉపయోగించాలి అంటే 1,00,000 వేస్ ఉంటాయంటారు కదా, అలా అనమాట. మరి ఈ రోజు అలా మనం రాజ్మా దోశ, ఇది చాలా కొత్త వంట అండి 100%. కానీ దోశ ప్రాసెస్ అనేది మనకి కామన్గా తెలుసు కాబట్టి అదే విధంగా చేసుకోవడమే. కాకపోతే ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నానబెట్టుకొని ఉడికించుకున్నటువంటి రాజ్మా, ఇలా అంటే మనం ఇలా చిదిమితే ఒక 80% వరకు ఉడికినటువంటి రాజ్మాని ఒక 1/2 కప్పు తీసుకుంటాను. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం ముక్కలు అలా ఘాటుగా మనకి రుబ్బుకునేటప్పుడే అల్లం వేసేసుకుంటే మనకు చక్కగా ఘాటుగా ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇంకేం లేదండి, చక్కగా ఇందులో సరిపడా నీళ్లు పోసేసుకొని మనము ఒక దోశ పిండిలాగా రుబ్బేసుకుందాం. ఆ తర్వాత పైన నుంచి మనము జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకోవచ్చు. అయితే అసలు ఎలా ఉంటుందో నాకు కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది, కానీ చాలా చాలా బాగుంటుందని తెలుసు. ఓకే, మరి ముందుగా దీంట్లో కావాల్సిన నీళ్లు పోసేసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా మీ కన్సిస్టెన్సీ చూపిస్తాను ఒకసారి. మనకు దోశ పిండి కన్సిస్టెన్సీ మీ అందరికీ తెలిసిందే. ఇందులో మనకు రాజ్మా, నానబెట్టుకున్న బియ్యము, అలాగే కొన్ని అల్లం ముక్కలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కావాలంటే మనకి కొన్ని అల్లం ముక్కలు అలా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ మన పిండిలో వేసాం కాబట్టి ఎక్కువ వేయనక్కర్లేదు. అలా పైన తగులుతుంటే బాగుండాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత క్యారెట్ తురుము. మీరు క్యారెట్ తురుము దోశ వేసిన తర్వాత పైన నుంచి కూడా వేసుకోవాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పిండిలో కలిపేసుకుంటా అంటే కూడా కలిపేసుకోవచ్చు. అది ఇక మన ఇష్టం అనమాట. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. అలాగే స్టవ్ కూడా వెలిగించేసుకుందాం.
పెనం వేడయ్యేలోపు ఒకసారి పిండిని బాగా కలిపేసుకుందాం. అల్లం ఘాట్ అయితే భలే వస్తుందండి అసలు. అంటే మనము ఆ పిండిలోనే అల్లం ముక్కలు వేసేసుకొని రుబ్బేసుకున్నాం కదా, ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుంది. కానీ బాగుంటుందండి. అంటే పెసరట్లో మాత్రమే కదా, మామూలు దోశల్లో కూడా మనం అల్లం కొంచెం వేసుకుంటే మంచిది. ఒకటి మనకు ఆ ఘాట్ అనేది మనకి గొంతుకు కానీ ముక్కు కానీ అంటే జలుబు వచ్చినప్పుడు ఏదైనా మంచిదే, కానీ ఆ రుచి కూడా బాగుంటుంది. ఆ ఘాటు కూడా నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్గా. పెనం కూడా వేడెక్కుతుంది, చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మనకు పెద్దవాళ్లకు, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, అలాగే క్యాన్సర్ కారకాన్ని కూడా తగ్గించే విషయంలో రాజ్మా చాలా బాగా హెల్ప్ చేస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవన్నీ ఇటువంటి పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివే. హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలము. వెల్త్ అయినా ఏదైనా హెల్త్తోనే వస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం అనేది మన బాధ్యత. పెనం కూడా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు చక్కగా ఇలా పిండిని కలిపేసుకున్నాం కాబట్టి దోశలాగా వేసేసుకుందాం. పెనం వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు చక్కగా రాజ్మా దోశ వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా దీంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. ఇది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనము మరోవైపు కూడా తిప్పుకోవాలండి. ఇది ఒక్క 2 నిమిషాలు సమయం పడుతుంది. చూసారా, ఇన్స్టెంట్గా అంటే రాజ్మాని మాత్రం ఉడికించుకున్నాము, కానీ మిగతాదంతా కూడా అప్పటికప్పుడు మనం చేసినటువంటి ప్రాసెసే. చూడండి, ఇటువైపు కూడా బాగా కాలింది అండ్ మంచిగా అంటే ఇక్కడ మీకు చూస్తే కరకరలాడుతూ కనిపిస్తుంది. సో చక్కగా మనం ఇలా 2 వైపులా కాల్ చేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఏంటంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి ఇలా చక్కగా క్యారెట్ తురుమును మధ్యలో అలా పెడితే లుక్ చూడడానికి బాగుంటుంది. క్యారెట్ నాకు తెలిసి అందరు పిల్లలు తింటారు కదా, అంటే అది వద్దనే వాళ్ళు నాకు తెలిసి జనరల్గా ఉండరు. సో ఈ విధంగా చక్కగా వేడివేడిగా కరకరలాడే టేస్టీ ఆరోగ్యకరమైన రాజ్మా దోశ తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాజ్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, అల్లం ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1/2 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1 కప్పు. రాజ్మా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న రాజ్మా, నానబెట్టుకున్న బియ్యం, అల్లం ముక్కలు వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, క్యారెట్ తురుము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశ పెనం మీద దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే రాజ్మా దోశ రెడీ.